హాయ్ అండి, రాయ్ రాజేశ్వరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అండి నేను గోంగూర మటన్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ మటను కుక్కర్లో పెడదామని చెప్పి కుక్కర్ పెట్టాను. గోంగూరకేమో ఈ బాండి పెట్టాను. ఫస్ట్ ఏం చేయాలంటే మటన్కి కొంచెం నూనెలో కొంచెం నూనె పోయాలండి. ఒక స్పూను నూనె పోసి శుభ్రంగా క్లీన్ చేసుకున్న మటన్ని కుక్కర్లో వేసేసి స్పూను ఉప్పు, 2 స్పూన్లు ఉప్పు వేసానండి. ఓ స్పూను నిండా పసుపు వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనిచ్చిన తర్వాత కొంచెం వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టేయాలండి. అందులో మటన్ శుభ్రంగా ఉడకాలి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. కొంచెం వేగుతూ ఉంది కదా, వేగనే ఉండండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయే వరకు వేగనే ఉంది. తర్వాత అండి ఇటు పట్టుకొని పెట్టిన బాండీలో మనం శుభ్రంగా కడుక్కున్న గోంగూరను శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా తర్వాత చిల్లులుగా దాంట్లో బకెట్లో వేసి శుభ్రంగా క్లీన్ చేసుకుని బకెట్ నీళ్ళల్లో వేసి 2-3 సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా చిల్లులు దాంట్లో గోంగూర వేస్తే నీళ్ళని వడిలిపోతాయండి. తర్వాత గోంగూరను కూడా మగ్గబెట్టాలండి. గోంగూరలో కూడా కొంచెం పసుపు, మటన్లో కూడా ఉప్పు వేసాం కదండి, దీంట్లో కూడా గోంగూరలో కొంచెం ఒక 1/2 స్పూను ఉప్పు వేసి గోంగూరకిను మటన్కి సరిపడా కారం దీంట్లో వేయాలండి. గోంగూర పులుపు కూరలు కాబట్టి కొంచెం ఎక్కువ కారం పట్టిద్దండి, అందుకని 3.5 వేసానండి. నేను గోంగూర మగ్గడానికి సరిపడా నీళ్ళు పోయాలండి. నేను 1 గ్లాసు నీళ్ళు పోసానండి. తర్వాత మగ్గడానికి ప్లేట్ పెట్టేయాలి. ఇటు పక్కన మటన్ పెట్టాం కదండి, కొంచెం అల్లం వెల్లుల్లి వాసన పచ్చి వాసన పోయిన తర్వాత దీనికి కూడా నీళ్ళు పోయాలండి. 2 గ్లాసులు నీళ్ళు పోయాలి. తర్వాత ఈ మటన్ని ఉడకనివ్వాలండి. బాగా మెత్తగా ఉడకాలి కదా, అందుకే కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ పట్టాలి. అంతలోకి ఇటువైపు గోంగూర కూడా మగ్గిపోద్దండి. ఈ 2 ఉడికిన తర్వాత చూపిస్తాం. మెత్తగా స్మాష్ చేయాలండి. ఇలా పప్పు గుత్త తిప్పాలి. అదిగో చూసారా, బాగా ఉడికిపోయింది. ఇక గోంగూర 2-3 సార్లు తిప్పితే సరిపోద్దండి. చాలా అయిపోయింది. మటన్ వాటర్తో సహా వేసేసి ఈ 2 కలిపి ఉడకనివ్వాలండి. ఓ 5 or 10 minutes ఉడకనిచ్చి దీంట్లో కొంచెం ఉప్పు సరిపోయినట్లేదు. ఉప్పు కారం చూసుకోవాలండి. ఈ స్టేజ్లోనే కారం కొంచెం సరిపోయినట్లేదు. ఉడికేటప్పుడు వేస్తే కొంచెం ఉడుకుద్దండి. తర్వాత తాలింపు పెట్టేద్దామండి. ఇంకో 2 స్పూన్లు ఎక్స్ట్రా కారం వేసానండి, కొంచెం పులుపుగా ఉంది. ఈ 2 మగ్గుతా కొంచెం ఉడికి దగ్గరికి వచ్చేలోపు తాలింపు పెట్టేద్దామండి. అది ఉడికి దగ్గరికి వచ్చేలోపు గోంగూర మటన్ తాలింపు పెట్టుకోవాలండి. కొంచెం అన్ని కూరలకి నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఓ 2-3 టేబుల్ స్పూన్స్ నూనె వేస్తే సరిపోద్దండి. దీనిలోకి తాలింపు దినుసులు వేయాలండి. ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే గోంగూర మటన్ బాగుంటుంది. నంచుకుని తినడానికి ఎండుమిరపకాయలు బాగుంటాయండి, అందుకనే ఒక 3 ఎండుమిర్చి వేస్తున్నాను. తుంచేయాలండి. తర్వాత 2 స్పూన్ల తాలింపు దినుసులు వేయాలి. అవి వేగిన తర్వాత ఉప్పు తాలింపు వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు వేయాలండి. ఉల్లిపాయలు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపాలండి.
ఉల్లిపాయలు కూడా ఉల్లిపాయలు కొంతమంది దీంట్లో వేసేస్తారండి గోంగూరలో, కానీ గోంగూరలో వేస్తే క్రిస్పీగా ఉండవు. ఇవి అయితే ఇట్లా అయితే వేగుతాయండి తాలింపుతో పాటు వేగిన తర్వాత గోంగూరలో కలిపేయడమేనండి. గోంగూర అయిపోయింది కదా, దాంట్లో కలిపేయడమేనండి. ఈ గోంగూర వేసండి. ఎల్లుల్లిపాయలు వేస్తే క్లిప్పు మిస్ అయిందండి, మర్చిపోయాను. ఎల్లుల్లిపాయలు కూడా వేయాలండి. ఎల్లుల్లిపాయలు వేస్తే బాగా ఉండదండి, బాగా టేస్ట్ వచ్చింది. ఎల్లుల్లిపాయ టేస్ట్ బాగా తెలిసింది గోంగూర మటన్లో. ఇప్పుడు ఇది దీంట్లో వేసేస్తే తాలింపులో వేస్తే 2 తిప్పులు తిప్పితే అయిపోయిందండి. గోంగూర మటన్ ఈజ్ రెడీ. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.